నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో పంచులతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన జబర్దస్త్ బిగ్ బాస్ ఫేమ్ ఫైమా ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. నిరంతరం స్క్రీన్ మీద నవ్విస్తూ కనిపించే ఫైమా నిజ జీవితంలో అది ఆమె పెళ్లి వెనుక ఇంతటి నాటకీయ పరిణామాలు, ఎమోషనల్ ట్విస్ట్లు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. ఎలాంటి ఆర్భాటాలు, బంధువుల సందడి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేకుండా అత్యంత సింపుల్ గా ఒక రిజిస్టర్ ఆఫీస్ లో తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను పెళ్లాడింది ఫైమా. అయితే ఈ పెళ్లి అంత ఈజీగా జరగలేదట. తాము ఒక్కటవడానికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని, అసలు తమ పెళ్లే కాకుండా కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించారంటూ ఫైమా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిలు అంటే కోట్లలో ఖర్చు, కలర్ఫుల్ సెట్టింగ్లు, వందలాది మంది అతిథులు కనిపిస్తుంటారు. కానీ ఫైమా మాత్రం వీటన్నిటికీ భిన్నంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ ను రిజిస్టర్ ఆఫీస్ లోనే వివాహం చేసుకుంది. ఈ వేడుకకు ఎలాంటి హంగు ఆర్భటాలు లేవు, కనీసం బంధువుల సందడి కూడా కనిపించలేదు. కేవలం వీరిద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. రిజిస్టర్ ఆఫీస్ సాక్షిగా స్నేహితుల మధ్య ఫైమా, ప్రవీణ్ ఒకరినొకరు దండలు మార్చుకుని చట్టబద్ధంగా భార్యాభర్తలుగా మారారు. అయితే ఈ సింప్లిసిటీ వెనుక ఒక పెద్ద పోరాటమే దాగి ఉందన్న నిజాన్ని ఫైమా స్వయంగా బయటపెట్టింది. పెళ్లి ముగిసిన అనంతరం ఫైమా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో వివాహానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి నరకాన్ని అనుభవించారో రాసుకొచ్చింది. ఇక నుంచి మేము భార్యాభర్తలం, కానీ ఈ రోడ్డు అంత సులభంగా సాగలేదు. కొందరు మమ్మల్ని తీవ్రంగా అవమానించారు, నిందించారు. మమ్మల్ని ఎలాగైనా విడగొట్టాలని, ఈ పెళ్లి కాకుండా అడ్డుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించారు అంటూ ఫైమా తన ఆవేదనను పంచుకుంది. మరి ఆ విడగొట్టాలని చూసిన వ్యక్తులు ఎవరు? కుటుంబ సభ్యులా లేక సమాజమా అన్నది స్పష్టం చేయకపోయినా వారిద్దరి బంధాన్ని దెబ్బతీయడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయని ఫైమా మాటలను బట్టి అర్థమవుతోంది. ఫైమా తన పోస్ట్లో రాస్తూ, మా మధ్య ఎన్నో ఇబ్బందులు వచ్చినా మేము ఎన్నో పోరాటాలు చేశాం. అంతులేని సహనంతో వాటన్నిటినీ భరించాం. నిజానికి మేము విడిపోవడానికి 1000 కారణాలు, అన్ని రకాల ప్రతికూల పరిస్థితులు మా కళ్ళ ముందు నిలిచాయి. కానీ మేము మాత్రం ప్రతిరోజు కలిసి ఉండాలని అనుకున్నాం. మా ప్రేమే మా అడ్డంకుల్ని అధిగమించి మా వైపు బలంగా నిలిచింది. మొత్తానికి ఈ రోజు భార్యాభర్తలం అయ్యామంటూ ప్రవీణ్ పై తనకున్న అపారమైన ప్రేమను చాటి చెప్పింది. ఏదేమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన ప్రేమ కోసం నిలబడి చివరకు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు ఈ కొత్త జంట.